Gospel according to John, chapter 2, verses 23, 24 and 25. 3 వచనాలు ఒకసారి చదువుకొని మనము వాక్య ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాము. Now, when he was in Jerusalem at the Passover, in the feast day, many believed in his name when they saw the miracles which he did. But Jesus did not commit himself unto them, because he knew all men, and needed not that any should testify of man, for he knew what was in man. దేవుని యొక్క వాక్య గ్రంథంలో నా వరకు నాకు ఒక టెరిఫైయింగ్ స్టేట్మెంట్ ఏంటి అనంటే, ఇప్పుడు చదువుకున్న వాక్యము గడిచిన కొన్ని రోజులు ఈ వారములో మనము అంటే రివైవల్స్ చాలా చూసాము. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు, ద అవుట్పౌరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ హౌ ద క్రిస్టియానిటీ స్ప్రెడ్, హౌ ద లార్డ్ యూజ్డ్ పీపుల్ అవి చూసిన తర్వాత ఈ వీక్లో మరెక్కువగా మనము redeeming the time, using the time wisely, counting our days, numbering our days, ఇలాగ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. నెంబర్ టీచర్స్ టు నెంబర్ అవర్ డేస్ అని మొన్నటి దినాన మనం మాట్లాడుకున్నప్పుడు దానిలో ఒక మాట, వీ నీడ్ టు బి యూస్ఫుల్. చివరిగా మనము వీ నీడ్ టు బి యూస్ఫుల్ టు ద లార్డ్ అని కొన్ని మనము ఆలోచన చేశాం. 1 Corinthians 15:58లో, కాబట్టి వీ ఆల్వేస్ నీడ్ టు బి స్టెడ్ఫాస్ట్, అన్మూవబుల్ అండ్ అబౌండింగ్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ అని కొన్ని మాటలు, దాని నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. అయితే అందరూ ఆ విధంగా బయలుదేరిన వారు, కానీ దేవుడు కొద్ది మందిని మాత్రమే తన పని కొరకు, తన సేవ కొరకు, తన కార్యాల కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటాడు. అందరినీ వాడుకోడు, కానీ కొద్ది మందిని ఆయన వాడుకుంటాడు. తన యొక్క పనిని కొద్ది మంది చేతిలో పెట్టడానికి ఆయన వెనుతీయడు. సో ఈరోజు ఆ కొద్ది మంది ఎవరు, మనము ఆ కొద్ది మందిలో ఉన్నామా లేదా అని మనం ఒకసారి ఆలోచన చేయడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. సందర్భానికి వెళ్తే మనందరికీ బాగా తెలిసిన మాట ఇది. దేవుడు ప్రభు చేసిన ఫస్ట్ మిరకల్ ఏది అని అంటే వాటర్ ద్రాక్షారసంగా మారటం. గాస్పెల్ ఆఫ్ జాన్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ బుక్స్ దట్ వాజ్ రిటన్. న్యూ టెస్ట్మెంట్లో రెవల్యూషన్కి ముందు రాసిన పుస్తకం. మిగిలిన అన్నీ కూడా ఇప్పుడు మార్కు సువార్త, మత్తయి సువార్త, లేదంటే లూకా సువార్త, లెటర్స్, యాక్ట్స్ ఆఫ్ అపాసిల్స్, లెటర్స్, రోమన్స్, గలేషియన్స్, ఎఫిషియన్స్, కొరింథియన్స్, ఇవన్నీ 60-70 AD కల్లా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. కానీ ఆ టైంలో 60-70 AD టైంలో దెర్ వాజ్ వన్ హియరసే, అంటే దేవుని యొక్క ఈ సంఘములో, సార్వత్రిక సంఘములో తప్పుడు బోధలు రావడం మొదలయ్యాయి. ఆ నాస్టిసిజం అని తప్పుడు బోధలు రావడం అప్పుడప్పుడే మొదలవుతున్నప్పుడు అప్పుడు బ్రతికున్న అపోస్తలుడు, ఏకైక అపోస్తలుడు ఎవరు అని అంటే యోహాను భక్తుడు. యోహాను భక్తుని చెవికి ఇవన్నీ వినపడుతూ ఉన్నాయి. ఇగో దేవుని సంఘంలో రకరకాలైన బోధలు వినపడుతున్నాయి. యేసు ప్రభు దేవుడు కాదు అని చాలామంది అనుకుంటున్నారు. ఆయన కూడా సృష్టించబడిన వాడిలో మొదటివాడు అని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అని ఆయన చెవికి పడినప్పుడు ఆయన ఈ సువార్త రాయటం జరిగిందనమాట. ఏంటి అనంటే, యేసు ప్రభువు మీరు అనుకున్నట్లు మనిషే, కానీ ఆయన నిజమైన దేవుడు కూడా అని ఆయన యొక్క దైవత్వాన్ని గురించి ఎక్కువగా మనకు వ్రాసిన సంగతులు యోహాను సువార్త. దీనిలో ప్రభువు చేసిన సూచక క్రియలు, యాజ్ అ క్రియేటర్, యాజ్ అ మెస్సాయ, ఆయన చేసిన సూచక క్రియలు, సైన్స్, వండర్స్, మిరకల్స్ మనకి కొన్ని వ్రాయబడి ఉంటాయి. ఓన్లీ గాడ్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని అతని యొక్క ఆరోపణ కాదు, అతని యొక్క ఆర్గ్యుమెంట్ ఇది. సో మొట్టమొదటి సూచన ఏంటి అనంటే, ద్రాక్షారసముగా నీరు మారిపోవటము.
అది అయింది. అది అయిన తర్వాత ఆ ప్రాంతంలో దేవుడు తన మందిరానికి వెళ్తాడు. యెరూషలేముకు వెళ్ళి మందిరానికి వెళ్తారు. మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మందిరంలో అనేక రకాలైన ఫైనాన్షియల్ డీల్స్ జరుగుతూ ఉంటాయి. దేవుని మందిరంలో రకరకాలైన ఫైనాన్షియల్ డీల్స్, ఇచ్చిపుచ్చుకోవటాలు, అది చేయటాలు, ఇది చేయటాలు, కొనుక్కోవటాలు, అమ్ముకోవటాలు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని చూసి దేవుని యొక్క ప్రభువు యొక్క కోపము బాగా ఆయనకి తారస్థాయికి చేరిపోయి, నా దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా మార్చారు, ఇది ప్రార్థనా గృహము, కానీ మీరు దొంగల గుహగా మార్చారు అని చెప్పి ఆయన అక్కడ బోధిస్తున్నప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చి, నువ్వేమన్నా సూచక క్రియలు చేస్తావా, ఏమన్నా సైన్స్ చేస్తావా, మేము మిమ్మల్ని నమ్ముకోవచ్చు, నీ సైన్స్ చూస్తే మేము మిమ్మల్ని నమ్ముకుంటాము అని అడుగుతారు. అడిగినప్పుడు ప్రభువు ఒక మాట చెప్తారు, ఈ మందిరాన్ని మీరు పడేయండి, 3 రోజుల్లో దేన్ని నేను కడతాను అని. 46 సంవత్సరాలు పట్టింది ఈ దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి. ఇంత మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్ హేరోదు ఎంతో ఖర్చు పెట్టి కట్టించాడు. 46 years వర్క్మెన్షిప్ ఇది. నువ్వు 3 daysలో ఎలా లేపుతావని ఆయనతోటి రకరకాల మాటలు అంటూ ఉంటారు. శిష్యులు ఆ మాటలు విన్నారు, కానీ వాళ్ళకి తర్వాత అప్పుడు వాళ్ళు ఒక మాట గ్రహిస్తారు. ఏంటి అని అంటే, ద డిసైపుల్స్ రిమెంబర్డ్ దట్ ఇట్ వాస్ రిటన్, ద జీల్ ఆఫ్ యువర్ హౌస్ హాస్ ఈటెన్ మీ అప్. దేవుని యొక్క మందిరము గురించిన ఆ జీల్ నన్ను తినివేస్తున్నది అన్న మాట వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు అని ఉంటుంది. తర్వాత ఈ మందిరము పడవేసి లేపుతానన్న సంగతి దేవుడు తన గురించి, ప్రభువు తన గురించి చెప్పుకుంటున్న మాటలు ఇవి అని ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులు గ్రహించారు అని మనం చూస్తాం. అయితే ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు అనేక రకాలైన స్వస్థతలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఇలాంటి సూచక క్రియలు చేసినప్పుడు ప్రభువుని అనేక మంది నమ్ముకున్నట్లుగా మనం గమనిస్తాం. Verse 23, ఇందాక మనం చదువుకున్న వాక్యం, and when he was in Jerusalem at the Passover in the feast day, many believed in his name. ఎందుకు అనంటే, when they saw the miracles which he did. అయితే ఇప్పుడు మనందరం సాధారణంగా మాట్లాడుకునే మాట ఏంటి అనంటే, దేవుని పని చెయ్యాలా, ఎంతమందికి ఇష్టమో దేవుని కొరకు వాడబడటము అనంటే, బహుశా మన దగ్గర ఉన్న వాళ్ళము 100% మీరు విశ్వాసులైతే గనక ప్రతి ఒక్కరము మనము చేయెత్తుతాం. ఎస్, నేను దేవుని కొరకు వాడబడాలని ఆసక్తి కలిగి ఉన్నాను, ఆశ కలిగి ఉన్నాను అని చాలా మందికి. అండ్ మనం తీసుకునే మాట కూడా ఇదే తీసుకుంటాం. ఏంటి అని అంటే, ద గ్రేట్ కమిషన్ వాజ్ గివెన్ టు ఆల్ ద డిసైపుల్స్. కొద్దిమంది పాస్టర్లకి, కొద్దిమంది ఎవాంజలిస్టులకి, కొద్దిమంది అపాసల్స్కే కాదు, కానీ బయటకు వెళ్ళి, లోకంలోనికి వెళ్ళి మీరు క్రీస్తు స్వార్థను ప్రకటించి శిష్యులుగా చేసేయండి, బాప్టిజం ఇవ్వండి అన్న మాట అనేక మంది, అంటే అందరు విశ్వాసులకి ఇవ్వబడింది. కానీ అందరు విశ్వాసులకి దేవుని యొక్క కమిషన్ ఇవ్వబడింది, అందరికీ ఆశ ఉన్నది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అందరినీ దేవుడు వాడుకోడు అని ఇప్పుడు మనం చదువుకున్న మాట 24వ వచనంలో, బట్ జీసస్ డిడ్ నాట్ కమిట్ హిమ్సెల్ఫ్ అంటు దెమ్. తెలుగులో అయితే, ఆయన అందరికీ తనను తాను వశపరుచుకోలేదు అని అంటాడు. అందరికీ ఆయన వశపరుచుకోలేదు, కొద్ది మందికి మాత్రము ఆయన తనను తాను వశపరుచుకున్నారట. ఏంటి వీళ్ళ ప్రత్యేకత? ఈరోజు దేవుని యొక్క వాక్యము తీసుకొని ఆయన సాక్షిగా నేను నిలబడాలి అని అంటే, దేవుడు తనను తాను మనకు వశపరుచుకోవాలి. అంటే హీ హ్యాస్ టు కమిట్ హిమ్సెల్ఫ్, హీ హ్యాస్ టు కమిట్ హిస్ మెసేజ్, హీ హ్యాస్ టు కమిట్ హిస్ పవర్, హీ హ్యాస్ టు కమిట్ హిస్ utterance, all these things for us, so we can be the witnesses to the Lord, so we can win souls for the Lord, so we can be useful to the Lord. కానీ ఆయన అందరికీ తనను తాను వశపరుచుకోలేదట. ఎందుకనంటే, వారి హృదయాలలో ఏమున్నాయో, వాళ్ళ హృదయాలలో ఏమున్నాయి, వాళ్ళ మనసుల్లో ఏముంది. దయచేసి మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్? దయచేసి మ్యూట్ చేసుకోండి.
వాళ్ళ హృదయాలలో ఏముంది, వాళ్ళ మనస్సులో ఏముందో ముందుగా ఎరిగిన దేవుడు కాబట్టి ఎవరు గురించి కూడా ఆయనకి ఎవరు సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి. అదేనా ఈరోజు మనము ఈ బ్రదర్ బాగా పనిచేస్తాడు, మీరు వాడుకుంటే బాగుంటుంది. చాలామంది ఇలా కూడా చెప్తారు, సిస్టర్స్ వస్తారు, సిస్టర్స్ వచ్చి బ్రదర్ మా హస్బెండ్ని మీరు వాడుకొని బ్రదర్, కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఆయన ఇంకా బాగా పనిచేస్తాడు, ఆయన ఇంకా మీ కొరకు దేవుని కొరకు వాడబడతాడు, కొద్దిగా ఏదన్నా అవకాశం ఇవ్వండి బ్రదర్. తల్లిదండ్రులు వచ్చి అడుగుతుంటారు, బ్రదర్ ఏదైనా అవకాశం ఇవ్వండి, ఏదైనా చేయండి, ఏదన్నా ఇదిగోండి వాడుకోనండి. ఇలాంటి మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఇంటి మనుషులం కాబట్టి ఒకరి పట్ల ఒకరు మనం సాక్ష్యాలు ఇచ్చుకుంటూ ఉంటాం. ఇతనైతే నమ్మకంగా ఉంటాడు, ఏమైతే సరిగ్గా పనిచేస్తుంది, ఇతనికి అది అవసరం, ఈయన ఇది బాగా చేయగలడు, ఆమె ఇది బాగా చేయగలదు, ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకు మనం ఎవ్వరం ఏమీ చెప్పక్కర్లేదు. మన హృదయాలు తెలుసు, మన మనసులో ఉన్నవి తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి తనను తాను ఆయన అందరికీ కాదు కానీ కొద్ది మందికి మాత్రమే ఆయన తనను తాను కమిట్ చేసుకుంటాడు. సో టు హూమ్ ద లార్డ్ కమిట్స్ హిమ్సెల్ఫ్. క్లుప్తంగా కొన్ని అబ్జర్వేషన్స్ మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన ఎవరైతే ఇగో నువ్వు మా జీవితంలో మిరకల్స్ చెయ్యి, మా జీవితంలో ఈ సూచక క్రియ చెయ్యి, మా జీవితంలో ఈ ప్రాబ్లం తీసేయి, లేదంటే మా జీవితంలో ఈ ప్రార్థన ఆలకించు, ఈ జవాబు ఇవ్వు, అప్పుడు నేను నిన్ను నమ్ముకుంటా, లేదంటే ఇదిగో నువ్వు ఈ పని చేస్తే నేను నీకు సేవకు వస్తా, ఇదిగో నువ్వు నాకు లాటరీ టికెట్ ఇస్తే నీ మందిరానికి ఇస్తా, ఇదిగో నువ్వు నాకు జాబ్ ఇస్తే నేను నీకు మందిరానికి కొద్దిగా ఇస్తాను, ఇదిగో నేను నిన్ను ఎక్కువగా నమ్ముకోవాలంటే, నిన్ను ఎక్కువగా నేను అనుసరించాలంటే, నీ కొరకు నేను పని చేయాలని అంటే నువ్వు ముందుగా నాకు ఇది చేయి, నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన శిష్యుల దగ్గరకు వచ్చేటప్పటికీ వాళ్ళు సూచక క్రియల కొరకు చూడలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విన్నారు కాబట్టి, దేవుని యొక్క వాక్యం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ వాక్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యందు విశ్వసించారట. విశ్వాసము రెండు రకాలుగా, నమ్మకము రెండు రకాలుగా వస్తుంది. ఒకటి, దేవుడు మన జీవితంలో ప్రార్థన ఆలకించడమో సూచక క్రియ చేయడమో చేసిన తర్వాత మనం ప్రభువుని నమ్ముకోవడము. లేదు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని ప్రకారము మనం దేవుని నమ్ముకోవటము. చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎవరికి దేవుడు తనను తను కమిట్ చేసుకుంటాడంటే, ఎవరి విశ్వాసం అయితే దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడి ఉంటుందో అలాంటి వారిని, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉండి నమ్మికలో ఎదుగుతారో, విశ్వాసంలో ఎదుగుతారో, అలాంటి వారిని దేవుడు ఆయన తన కాజ్ని, తన సువార్త ప్రకటన, తన సేవ పరిచర్యను అలాంటి వారికి ఆయన అప్పగిస్తాడు, తనను తాను అప్పగించుకుంటాడు అని. చూడండి, ఈ శిష్యుల దగ్గరకు వచ్చేటప్పటికి, అపోస్తలుల దగ్గరకు వచ్చేటప్పటికి, పేతురు దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు తనను తాను వారికి వశపరుచుకున్నాడు. ఎంతో మంది నమ్ముకున్నారు, కానీ తనను తాను వశపరుచుకున్నది మాత్రం కేవలం కొద్దిమంది శిష్యులకే. ఏంటి శిష్యుల్లో ఉన్న ప్రత్యేకత అని ఒకసారి ఆలోచన చేస్తే, దేర్ డిస్పొజిషన్. ముందు ఒకటి, ఫస్ట్ థింగ్ మనం ఆలోచన చేయాల్సింది వాళ్ళ డిస్పొజిషన్. అంటే వాళ్ళ యొక్క ప్రభుని నమ్ముకోకముందు, ప్రభుని వెంబడించకముందు వాళ్ళు అసలు ఎలాంటి వారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దోస్ ఆర్ వెరీ యాక్టివ్ పీపుల్. దే వర్ నెవర్ లేజీ పీపుల్. రోజుల తరబడి, రాత్రుల తరబడి వాళ్ళు దేవుని కాదు, వాళ్ళ పని కొరకు, వాళ్ళ యొక్క వొకేషన్ కొరకు డే అండ్ నైట్ కష్టపడేవారు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, కానీ సోమరుడిని మాత్రం ఆయన అసలు పిలవడు, వాడుకోడు. ఇదిగో ఇంకొద్దిసేపు నిద్రపోదాం, అది కదా దేవుని వాక్యంలో మనం చూస్తాము. బెడ్ మీద అటు నుంచి ఇటు డొల్లుతూ ఇంకొద్దిగా నీలుగు, ఇంకొద్దిగా కొద్దిసేపు నీరసం, ఇంకొద్దిసేపు మనం నిద్రపోదాం, ఇంకొక్కసారి కునికేద్దాం. ఎవరైతే ఉంటారో అలాంటి వారు, ఎవరైతే యాక్టివ్గా ఉండకుండా, ఎవరైతే బిజీగా ఉండకుండా సోమరితనంతో లేజీగా ఉండిపోతారో అలాంటి వారికి దేవుడు తన పనిని కమిట్ చేయడు. సోమరి ఒక్కసారి చూడు, చలిసీమలను చూడు, అవి లీడర్ లేకుండా ఎంత క్రమంగా నడుచుకుంటాయి.
వాటికి ఫ్యూచర్కి రెయినీ డేకి ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకుంటాయి, వింటర్కి రెయినీ సీజన్కి సమ్మర్లో ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి. వాళ్ళకి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? డిసిప్లిన్ క్లాసెస్ వాళ్ళు ఏమైనా తీసుకున్నారా? ఏం తీసుకోకుండా ఈ చీమలు అంత చక్కగా ఎలా పనిచేస్తున్నాయి? ఒకసారి చలి చీమలు చూసి నువ్వు పాఠం నేర్చుకో, ఓ సోమరి నువ్వు పాఠం నేర్చుకో అని ప్రభువు మనకి సామెతల గ్రంథంలో మనం చూస్తామా 6వ అధ్యాయంలో కదండి. God can use anyone. Well done, thou good and faithful servant. ఎందుకు? The servant was busy, active, doing something. You foolish sluggard. ఓ చెడ్డవాడైన సోమరి దాసుడా అని అంటాడు. సోమరివాడైన చెడ్డ దాసుడా అని ప్రభు పిలుస్తాడు. ఎవరు? లేజీ పీపుల్, స్లగ్గర్డ్స్ని, సోమరి వాళ్ళని ప్రభు చెడ్డవాడు దాసుడు అని పిలుస్తున్నాడు. తన పనిని ఆయన కమిట్ చేసుకోవాలని అంటే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి. వాళ్ళ సెక్యులర్ జాబ్స్లో, వాళ్ళ రెగ్యులర్ డే టు డే లైఫ్లో యాక్టివ్గా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్, దోస్ ఆర్ ఇన్నసెంట్ పీపుల్, నాట్ ఇగ్నరెంట్. మీరు గమనించండి, ఒకసారి జాన్స్ గాస్పెల్ అనే ఫస్ట్ చాప్టర్లో 40-41 వర్సెస్లో మనం చూస్తాం. ఆండ్రూ పీటర్ దగ్గరకు వచ్చి, గ్రంథాలలో మనకు తెలిసిన, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్యని నేను కనుగొన్నాను, నువ్వు కూడా రా అని అంటాడు. ఒక చేపలు పట్టుకునే వ్యక్తికి దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క గ్రంథపు విషయాలలో నిరీక్షణ, అవగాహన ఎలా వచ్చింది? దీస్ పీపుల్ ఆర్ నాట్ ఇగ్నరెంట్ పీపుల్, బట్ దే ఆర్ ఇన్నసెంట్ పీపుల్. కపటం లేకుండా దేవుని కొరకు ఎదురు చూస్తూ గడిపిన నీతివంతులైన వారు. వాళ్ళు శ్రమ పడుతున్నారు, కష్టజీవులు, కానీ ఎటువంటి గర్వం, ఎటువంటి దర్పం లేకుండా వాళ్ళు జీవిస్తున్నవారు. They were waiting for Messiah. రెండవది, if it is their disposition. Second one, their priorities. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం, ఇంకా తెల్లవారక ముందే ఇది రాత్రంతా ప్రభువు ఆయన స్వస్థతలు దయచేస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతూ కపెర్నౌం అనే పట్టణంలో ఉన్నప్పుడు అందరూ అలసిపోయి పడుకుంటే ప్రభువు ఇంకా సూర్యుడు ఉదయించక మునిపే, ఇంకా తెల్లవారక మునిపే ఆయన అరణ్యంలోనికి, ఒంటరిగా ఉన్న స్థలంలోనికి వెళ్ళి ప్రార్థించడం మొదలు పెడతారు. అయితే నెక్స్ట్ వర్స్లో, వర్స్ 36లో, ద డిసైపుల్స్ ఫాలోడ్ ఆఫ్టర్ హిమ్ అని ఉంటుంది. మనం సాధారణంగా దాన్ని పట్టించుకోము. మార్క్ 1:35 మనందరం చదువుకుంటాం, కానీ మార్క్ 1:36 మనం చదువుకోం. ఒకసారి ఆలోచన చేద్దాం. వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అని అంటే, టు ఫాలో దర్ మాస్టర్. అదేంటి, రాత్రంతా బాగా టైర్డ్ అయిపోయారు కదా, ఆ ముందు రోజు ఫుల్ డే 24 hours వర్క్ డే లాగా అయింది. ఎంతమంది ప్రజలు వచ్చారు, ఊరంతా వచ్చి పడ్డారు. వాళ్ళని కంట్రోల్ చేయటము, మళ్ళీ మాస్టర్ని సరిగ్గా చూసుకోవటము, మళ్ళీ లేదంటే వచ్చిన వాళ్ళందరికీ ఆ సదుపాయాలు ఏర్పాటు చేయటము, వాళ్ళ రోగాల్లో ఒక్కొక్కరిని ప్రెజెంట్ చేయటము దేవుని దగ్గర, ప్రభు వాళ్ళని క్యూర్ చేసి పంపించడము. ఇట్ వాస్ ఎ వెరీ వెరీ బిజీ డే. అసలు ప్రభువు ఉన్న ఇంటికి మనుషులు లోపలికి ఎంటర్ అవ్వలేనంత బిజీగా ఉన్న డే అది. అలాంటి బిజీ డేలో శిష్యులు అలసిపోరా అంటే అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా అలసిపోతారు. కానీ అలసిపోయిన వారు ఏం చేశారు అని అంటే, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు పడుకుందాంలే, ఇందాక అనుకుంటున్నాం కదా, ఇంకొద్దిగా రెస్ట్ తీసుకుందాంలే, ఆయన మాస్టర్ కాబట్టి ఆయన ప్రేయర్ చేసుకుంటాడు. మనం ఇప్పుడు అదే కదా, పాస్టర్స్ వీళ్ళు ఒక రకమైన జీవితం, ఇవాంజలిస్ట్ని మనం ఒక రకమైన జీవితం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం చేయం కానీ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తాం. పాస్టర్ అంటే ఆయన ప్రేయర్ చేయాలి, ఆయన సినిమాలు చూడకూడదు, ఆయన ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్తాం, కానీ మనం మాత్రం చేయడానికి ఇష్టపడం. వీళ్ళు అలానే అనుకోవచ్చు, ఆయన బోధకుడు కదా, స్వస్థపరిచేది ఆయన కదా, మేబీ ఆయనకు లోన్ టైం అవసరమేమోలే, మనమైతే బాగా అలసిపోయి ఉన్నాము, కొద్దిసేపు పడుకుందాం. ఏమి లేదండి, దే ప్రయారిటీస్ ఆర్ వెరీ స్ట్రైట్. ఓన్లీ వన్ థింగ్, their job is to follow their master. That's it. It doesn't matter the time of the day, it doesn't matter the circumstances, it doesn't matter anything. ఇప్పుడు పదండి అద్దరికి వెళ్దామని అంటాడు ప్రభు. సరే ప్రభా అంతే, వెంటనే బోట్ వేసుకుని బయలుదేరిపోయారు. నైట్ టైమా డే టైమా ఏం చూసుకోలేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ నైట్ టైం. నైట్ టైంలో ఇప్పుడు ఎందుకు ప్రభా, సముద్రం హై టైడ్ వస్తే మనందరం గల్లంత అయిపోతాము, మార్నింగే వెళ్ళొచ్చు కదా,
మార్నింగ్ డే టైం ట్రావెల్ అయితే బాగుంటుంది కదా కదా. వీ కెన్ యూజ్ అవర్ లాజిక్, వీ కెన్ యూజ్ అవర్ రీజనింగ్. దే ఆర్ ఆల్ ఫిషర్మెన్ అండ్ దే నో దేర్ సీ. ఆ గలిలీ సముద్రం మీద వాళ్ళు బ్రతికిన వాళ్ళు. ఆ సీ ఎలాగ బిహేవ్ చేస్తుందో. యూనో వన్ ఆఫ్ ద స్పెషాలిటీస్ ఆఫ్ గలిలీ సీ ఏంటంటే సడన్ స్టార్మ్స్ అని ఉంటుంది. ఈ రోజుకి కూడా మనకి ముందుగా కొద్దిగా మబ్బులు వచ్చి లేదంటే డిప్రెషన్ ఏర్పడి వీ నో వెన్ అ స్టార్మ్ ఈస్ కమింగ్, వీ నో. ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీతో వీ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ అన్ప్రెడిక్టబుల్ వెదర్ ప్యాటర్న్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ ద సీ ఆఫ్ గ్యాలిలీ. వాళ్ళకి తెలుసు అది. అయినా కూడా దే ప్రయారిటీ ఇస్ టు జస్ట్ ఫాలో దేర్ మాస్టర్. థర్డ్ వన్, దే ప్రేయర్స్. దే లెర్న్డ్ త్రూ సఫరింగ్స్. ప్రభు వాళ్ళ బోట్ ఎక్కిన తర్వాత వాళ్ళు బయలుదేరతారు. వెంటనే పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుంటే అందరికీ భయం వేస్తుంది. మంచి మంచి ఈతగాళ్ళు వాళ్ళు, చేపలు పట్టుకునేవారు, సముద్రంలోనే వాళ్ళ జీవితము. అయినా కూడా వాళ్ళు భయపడ్డారు. సముద్రము ఘోష పెడుతుంటే ఏ ఈత పనికిరాదు, వాళ్ళకది తెలుసు. సో వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి, బతుకడా మేము నశించిపోతున్నాం, కాపాడు, రక్షించు, సేవర్స్ ప్రార్థన చేయటం మొదలు పెడతారు. అల్ప విశ్వాసులారా, ఏమైంది మీ విశ్వాసము? వై డిడ్ యూ డౌట్? ప్రభు అడిగి అక్కడున్న తుఫాన్ని గద్దిస్తారు. యూనో, కష్ట సమయాలలో ప్రభువు దగ్గర సొల్యూషన్ ఉంది. ప్రభువు దీన్ని మనం వేడుకోవచ్చు. ఆయన దగ్గరకు వచ్చి రక్షించు అని మనం అడగవచ్చు. They learned their prayers in tougher times. ఇంకొకటి, they learned their humility in success. లూకా సువార్త 9వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రభు ఇద్దరిని ఊరిలోకి పంపిస్తారు. కంట్రీలో డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తారు. వాళ్ళు వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటిస్తారు. దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారంను వాళ్ళు వాడుకొని దెయ్యాలను వెళ్ళగొడతారు, రోగులను స్వస్థపరుస్తారు. వాళ్ళు తిరిగి జాయ్ఫుల్గా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఎంత సక్సెస్ఫుల్ మినిస్ట్రీ మేము చేశాము, నిజంగా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు, నువ్వెలా చేసావో మేము కూడా అలానే చేయగలిగాము అని ఎంతో సంతోషంతో ఆర్భాటంగా ప్రభు దగ్గరికి వచ్చి చెప్తే, ప్రభు వాళ్ళందరినీ, లేదు మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి అరణ్యంకి వెళ్ళిపోవాలని వాళ్ళని రిట్రీట్కి తీసుకొని వెళ్ళి అక్కడ చెప్పడం మొదలు పెడతారు. ఇవన్నీ జరుగుతున్నాయని మీరు సంతోషపడటం కాదు, మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని మీరు ముఖ్యంగా సంతోషపడండి అని చెప్పి వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ని సెట్ చేస్తారు. దే లెర్న్డ్ హ్యూమిలిటీ. ఎస్, రోగులు స్వస్థపరచబడుతున్నారు, మేము ప్రార్థన చేస్తుంటే, మేము చేతుల మీద వారి మీద ఉంచుతుంటే వాళ్ళకి రోగాలు పోతున్నాయి, ఎంత బాగుంది. కానీ వాళ్ళు ఒక పాఠం నేర్చుకున్నారు. ఆ శక్తి మాది కాదు, అది దేవుని శక్తి. మేము కేవలం డెలిగేట్స్ మాత్రమే. మేము సంతోషపడాల్సింది ఇలాంటి విషయాలలో కాదు, ఈ మిరకల్స్ వీటిలో కాదు. మేము సంతోషపడాల్సింది మా పేర్లు ప్రభువు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నావు అని వాళ్ళ హ్యూమిలిటీని వాళ్ళు గుర్తించడం మొదలుపెట్టారు. తర్వాత దేర్ రెస్పెక్ట్. ఫస్ట్ వన్ దేర్ డిస్పోజిషన్, సెకండ్ వన్ దేర్ ప్రయారిటీస్, థర్డ్ వన్ దేర్ ప్రేయర్స్, ఫోర్త్ వన్ దేర్ హ్యూమిలిటీ, ఫిఫ్త్ వన్ దేర్ రెస్పెక్ట్. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడ మనం ఒకటి గమనిస్తాం. శిష్యులు వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఏంటి అనంటే, నీకన్నా నేను బెటరు, నువ్వు గొప్పోడు కాదు, నీకన్నా నేను గొప్పోడిని, ఎవరు బెటరు, ఎవరు గొప్పోళ్ళు, ఈ విధంగా వస్తూ ఉంటారు. ప్రభువుకి ఆ మాటలు అర్థమవుతాయి. ఎవరి హృదయంలో ఏముందో ఎరిగిన దేవుడు కదా, వాళ్ళకి ప్రభువుకి అర్థమవుతాయి. వాళ్ళందరినీ పిలిచి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళందరూ క్వైట్గా ఉంటారు, చెప్పుకోలేరు కదా. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నేను గొప్ప అని చెప్పుకోలేరు కదా. ఫైట్గా ఉన్నప్పుడు ప్రభువు వాళ్ళ హృదయంలో ఒక చిన్న మాట పెడతారు. దేవుని రాజ్యంలో గొప్పవాడు అనబడేవాడు తగ్గించుకొని ఉంటాడు అని చెప్పి హ్యూమిలిటీ గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావించినప్పుడు వాళ్ళు పాఠం నేర్చుకుంటారు. They started respecting one another. They started esteeming one another. They started, honoring one another. అప్పటి నుంచి మన శిష్యులు వాళ్ళు ఎంత ఎగ్జాంపులరీ లైఫ్ జీవిస్తారో మనం గమనించవచ్చు. That is their respect. And finally, their ministry. They know that they have to die for self.
అండ్ దే డిడ్, గ్లాడ్లీ దే డిడ్. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి మేము ఏ రోజు చనిపోతామా అన్నది ప్రక్కన పెట్టేసి దేవుని పని కొరకు వాళ్ళు పనిచేయటం మొదలుపెట్టారు. టు హూమ్ ద లార్డ్ కమిట్స్ హిమ్సెల్ఫ్. ఎవరికి దేవుడు తనను తాను వశపరుచుకుంటాడు. అందరినీ పిలిచాడు, అందరికీ పిలుపు ఉన్నది, అందరికీ ఆశ ఉంటుంది, కానీ కొద్దిమంది మాత్రమే వాడబడతారు. అందరూ సూచక క్రియల కొరకు అడుగుతారు. సూచక క్రియలు జరిగినప్పుడు అది చూసి దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎంతమంది ఉంటారు, కానీ అలాంటి వారికి దేవుడు తన పనిని అప్పగించడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని బట్టి నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తారో, వినుట వలన విశ్వాసాన్ని పొందుకుంటారో, చూచట వలన కాదు వినుట వలన విశ్వాసాన్ని పొందుకుంటారో, అలాంటి వారికి దేవుడు తన కార్యాలను అప్పగిస్తాడు. Their disposition very active and innocent, waiting for Messiah. Their priorities following after their master, come what may. Their prayers they learnt in sufferings. Their humility they learnt in their success. Their respect they started, esteeming one another. And their ministry die to self. అలాంటి వారి చేతికి దేవుడు తన కార్యాన్ని అప్పగించాడు. అలాంటి వారి చేతికి దేవుడు తనను తాను వశపరుచుకున్నాడు. ఆలోచన చేయండి. ప్రభు చనిపోయారు, పునరుద్ధానుడై ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 11 మంది శిష్యులు అపోస్తలు. సరే, ఇంకొకరిని యాడ్ చేసుకున్నారు, 12 మంది అపోస్తలు. 120 మంది అపోస్తల్లో కలిపి ఆ అప్పర్ రూమ్ లో ఉన్నది కేవలం 120 మంది. అంతకుముందు వేల మంది ప్రభువుని వెంబడించారు. మేము ప్రభువుని నమ్ముకుంటున్నామని చెప్పారు. రొట్టె విరుస్తున్నప్పుడు, చేపలు మల్టిప్లై అవుతున్నప్పుడు, రోగులు స్వస్థపరచబడుతున్నప్పుడు చాలా మంది ప్రభువుని వెంబడించారు. కానీ ఎలా వెంబడించారో అలానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కేవలం 120 మంది మిగిలారు. దేవుడు తన చార్జ్, తనను తాను వారికి వశపరుచుకున్నారు. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు దోస్ పీపుల్ అండ్ దే వాట్ ఏ మినిస్ట్రీ దే స్టార్టెడ్, వాట్ ఏ మినిస్ట్రీ దే డిడ్. దే లిటరల్లీ టర్న్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. ఈరోజు దేవుడు నీకు తనను తాను వశపరుచుకుంటాడు అన్న నమ్మకం ఉన్నదా? Do you believe that God will commit himself to you? అలా లేకపోతే మనం ఎంత కదా పర్పస్ఫుల్ లైఫ్ మనం జీవించినట్టే కదా, ఆ పర్పస్ డ్రివెన్ లైఫ్ మనకి లేనట్టే కదా. నేను మంచిగా చెప్తానా, నేను చెడ్డగా చెప్తానా, నాకు నత్తుందా, నాకు నత్తి లేదా, నేను అసలు ముందు మాట్లాడగలనా, మాట్లాడలేనా, నేను వంట చేయగలనా, చేయలేనా, నేను సర్వీస్ చేయగలనా, చేయలేనా, నేను మ్యూజిక్ ప్లే చేయగలనా, చేయలేనా, నేను పాడగలనా, పాడలేనా. అఫ్ కోర్స్ వీ ఆల్ నీడ్ టు అసెస్ అవర్ ఎబిలిటీ అండ్ వీ ఆల్ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ ఎబిలిటీస్, ట్రైన్ అవర్ సెల్స్ ఫర్ అవర్ ఎబిలిటీ, స్టడీ అవర్ సెల్స్ టు షో ourselves as an approved workman of God. We have to do all these things. కానీ ఈ ప్రయత్నాలతో పాటు మన యాటిట్యూడ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకుందాం. Jesus did not commit himself unto them. What a pathetic statement it is. ఎంత బాధాకరమైన స్టేట్మెంట్. మనలో ఏ ఒక్కరూ కూడా అలా ఉండకూడదు ప్రియులారా. దేవుడు తన కాజ్ని, తనను తాను మనందరికీ కమిట్ చేసుకునే లాంటి జీవితాలు మనందరం జీవించాలి. ఆ విధముగా దేవుడు మనకు సహాయం చేసి తన పనిని మనకు కమిట్ చేసుకొని మన ద్వారా తన రాజ్యమును ఆయన విస్తరింప చేసుకొని తన నామమును మహిమపరచుకొనును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు స్టే ఇన్ టచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.